ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తప్నా గా మిరప చెట్లకు నీళ్ళు కడితే మంచిగుండు కదనే. కరెంట్ వచ్చినాక గడదంతి. కరెంటు వచ్చే టైం అయిందే, ఇంకో గంట వరకు వస్తుంది కావచ్చు. ఇక కరెంట్ వచ్చేలోపు ఈ గడ్డి కుప్పేసుడు అవుతుందో కాదు, అయితే మంచిగుండు. ఎందుకు కాదే, ఇద్దరం ఉన్నాం, చెప్పేయి మా అవుతుంది. మొన్న నుంచి రోజింత ఎత్త అయిపో కదా, ఇద్దరం దంట కట్టుకొని వచ్చుడా. అయ్యో ఇప్పుడు ఏమైంది, మా అవుతుంది కానీ. అందరూ ఎగిలివరంగలు వేసి గుత్తపత్తేర పోతారు. కిలోకు 10 రూపాయలట. రోజుకి 500 సంపాదించుకుంటారు తోటోళ్ళు. నీ కథ గమ్మతుందే, అచ్చిగాని పెళ్ళి బుచ్చిగాని సాగుకొచ్చింది అన్నట్టు గాలందరూ పోతే నన్ను అంటవేందే. నీకు సాధన అయితే నువ్వు నిన్ను ఇట్లా పట్టినా నేను అద్దని నువ్వు అనలేదు గాని రోజొక్క తిరుగుతీవి. పొలం కడ వడ్ల మీద ఆక నేనే పోతుంది. ఇక పత్తేరు ఎప్పుడు పోవాలి? నేనేమన్నా గోడిలాగా ఇట్లా పోయినానే. ఓనాడు మీ చిన్న వాళ్ళ చిన్న కొడుకు పెళ్లి చూపులకు వదాం రాబావంటే అటు పోతి, ఓనాడేమో ఇతర పట్లకు పోతి. ఇక నేను ఏడాడు అట్టుకున్నా చెప్పి నువ్వు చెప్పు. పనుల మీద వేనో గాని ఇయ్యాల రేపు నువ్వే ఎత్త అయిపో కదా. ఇప్పటికైనా పోయే, నేను ఒక్కరిని నేర్చుకుంటా. గా పక్క పంటి మళ్ళీ ఎడుతురాట పో. సైకిల్ మీద దించిరావన్నా. అయ్యో మత్తుగా వాడగొట్టచ్చు నువ్వు. దాదా చెప్పనేసి కోసేపు కూర్చున్నా మంచిదే, ఎండకంతా చిట పెడుతుంది. ఓ నన్ను చూస్తేనే సీదరించుకోబడుతుంది, ఏదో లెక్కనాయా నీకు? అయ్యో నేను గంకన్నా నువ్వు గంక పడ్డావు, మత్తగానే వస్తుంది కదా కోపం. కోపం లేదు ఏం లేదు కానీ ఇవాళ ఈత వేసినావు అనుకో, రేపటి నుంచి పత్తేర పోదు పా. గది ఎప్పుడు పొడవడానికి మంచి పని చెప్తావు. సరే కానీ అదంతా ఓనీ కానీ ఇక సీనిగాడోళ్ళ ఇంటికి పోయి రాజక్క బాగా లొల్లు పెట్టిందట. ఎందుకే? రాజక్కల కోడి సీనో లాకిలంతా పొక్కిలి వేసిందట. ఆ సీనమ్మ ఇటుక పిల్లతోట కోడిని కొట్టిండు, దాని కాలు ఇరిగింది, అందుకే లొల్లు పెట్టుకున్నది. అయ్యో గట్లనా? ఆ లొల్లి పాడుగాని నా చెవులన్నీ సిద్ధాలు పడ్డే, గిట్లా అని తెలియదు నాకు. అయినా ఆ రాజక్కేం చిన్నది కాదు, దెబ్బ తాకినందుకే ముక్కు వెండి వసూలు వేసింది పైసలు. అయినా సీనిగాడు ఉచ్చినోడు కాదు కదనే, ఆడు మస్తు పిసినారు ఆడెట్లు ఇచ్చిండే. పుక్కిడికేమి ఇయ్యలే, ఆ కాలు ఇరిగిన కోడిని కోసుకొని తిన్నాడట. అబ్బో ఆ సీనిగాడు చిన్నోడు కాదే, ఏమో అనుకున్నా కానీ. మరి అందరు నీ లెక్కలనే ఉంటారా? మంచి మాటకు మార్వాణం పోయినట్టు ఎత్తావు నువ్వు. అయ్యో అన్నవా ఇంకంటలేవా అని చూస్తున్నా. మరి మొన్న చికెన్ కనిపోతివి, అట్టి చేతులతోటే అత్తవి. మంచి మాటకు పై మీద బట్టలు కూడా ఇచ్చేస్తావు నువ్వు, నాకు తెలియదా? అయ్యో ఆడ చికెన్ సెంటర్లో ఆ రోజు 2 కిలోలే ఉండే, ఆడికి మదిగాడు వచ్చిండు. అన్న మా ఇంటికి చుట్టాలు వచ్చిరు, నేనే తీసుకపోతా మొత్తం అంటే బాగా బదిలాడిండు. ఇచ్చిన తెచ్చుకుందా అంతే, దొరకదా? ఎందుకు దొరకది? తెత్తనని పోతావు, ఉత్త చేతులతో వస్తావు. ఆ పోవడద్దు, ఆశ పెట్టుకున్నాడు. నేను దేనే, మీ ఎవరింటి కదా సాధుకోకూలు బాగున్నాయి కదనే, మీ తమ్ముడు తెమ్మాను. అబ్బా మంచి ఐడియా ఇచ్చినావు. నాటుకోడు కూర తినక మస్తు రోజులైతుంది. మీ తమ్ముడికి ఫోన్ చేసి రమ్మాను. ఆ ఫోన్ చేద్దాం. చెట్టు కింద కాడ ఉంది. అయ్యో నీ సంబరానికి కింద పడతట్టున్నావుగా, సంబరం సార్లా. ఇగో మా అమ్మనే మాట్లాడింది, రేపు పొద్దున మా తమ్ముడిని కోడిచ్చి పంపిస్తుందట. ఇప్పుడు అయితే ఇదంతా మళ్ళీ చుట్టు పెట్టినప్పుడు వేసుకుందాం మరి. అశోకు అక్క రమ్మని ఎప్పుడు పోతావురా? ఇంకా గదే పోదామని దోసగానాలు బండి అడిగిండే, ఎవరు ఇస్తలేరు. బండి ఎందుకురా, నీకు సైకిల్ లేదా? ఆ సైకిల్ మీద పోయిరాపో. సైకిల్ పంక్చర్ అయింది, మంచిగా లేదు. మంచిగా లేకుంటే బస్కు పోయిరాపో. పోంగ రాంగ బయలంగా అలా నీళ్ళ నాడు కూడా ఎందుకురా? ఏందే బస్సులో పోన్నా?
అసలు ఏమనుకుంటున్నావా? అక్క రమ్మనేదే కోడి పట్టుకొని అది బస్సులో పట్టుకొని పోతే అవుతుందా కోడి? అయితే ఏందిరా, మేము చిన్నప్పుడు అయితే మాక పిల్లల్ని గొర్రె పిల్లల్ని బస్సులు వేసుకొని పోయినాం. ఎరికేనా నీకేమన్నా? మా ఎరికైంది బస్సు కాదు కానీ సరే మళ్ళా ఇటు మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోయి బాతకాలు కొట్టుకుంటూ ఉంటాడు. అద్రా అంటే ఈనాడాయే. ఇప్పుడు బండి ఎవరు ఇస్తారు? అవు ఆ శంకరన్న బండి ఇడతానుగా, పోయి అడిగాను అత్త ఇద్దరు కావచ్చు. బండి ఏమరా కళ్ళు మిటికరేసుకుంటా? ఏం లేదే, మొత్తం జోరుదార్ తయారైన ఎటు పోతున్నావే? బండి కూడా చుడతాను. ఏం లేదురా, మా దోస్తు గాంది లగ్గా ఉండే పోతాన్నా. అత్తవారా? లగ్గవా? ఏ గల్లగ్గా నేను అత్తనే రాను కానీ అకౌంట్ కావాలి, అలాకో నాటుకోడు కావాలన్నట ఇచ్చేస్తా. కోడి బొక్కకు గంత దూరం ఎందుకురా, నాతో రా, మంచిగా బగారా బువ్వ పుండు బొక్కలు ఎత్తారు. అబ్బా రానే అన్న, మా అక్క వండుకోవాలి. నేను ఈతను లగ్గా వచ్చిన అనుకో మైలపల్లి తీస్తుంది మా అక్క. సరే అన్న మరి పోతా. వీడు ఎందుకు వచ్చిండు, ఎందుకు పోతాడు? నాటుకోడి గురించి నాకు చెప్పడానికే వచ్చినట్టున్నది. అయినా నాటుకోడి కూర టేస్టే వేరు. ఎప్పుడు అత్తా అన్న మనిషివి, ఎప్పుడు అత్తన్నావు? ఇలా సిట్టి కదనే, అది చూసుకొని అట్లా పోయి తెల్లగా తీసుకొస్తానా. మీ తమ్ముడు రాలేదాని ఇంకా? రాలే కదా, ఆ మూత కళ్ళ పోరడు లేచిండో లేవలేదో. ఆ బర్రె మార్గం కొద్దిగా రాగబడ్డాడు, అత్త ఆడేయాల, నువ్వేమో కూర కోసేదే పోయబడుతుంది. రాకపోతే ఒప్పుకుంటానా, ఇంటికి పోయి మరి ఈపు వలగనట్టు చంపుతా. అసలే కాయిస్తోడదేమ్మన్న నాటుకోండి. సరే సరే, నువ్వైతే అల్లవెల్లిగడ్డ అయితే తయారు చేసి పెట్టు. చూప్ అర్రా, నువ్వెంతోరైనా కోసుడే, కోసి తినుడే. నీ అవ్వ అవ్వ కథ గమ్మతుందేమోరా. ఏయ్ కళ్ళు నేను తాగినా నువ్వు తాగినావా? నేను ఊతే నువ్వు ఊతావా అనే? నీ కోసి కారం పెడితే నీ అప్పుడే అరే ఈ పిల్లాడే వాళ్ళు కోని మెడలు వేసుకొని తిరుగుతుంటే తాగుపోతాడా? కోళ్ళ తినేటోడా ఏంది? అవ్వా నన్ను వంటంది, నాకు తినచ్చి పడతలేదు. అక్క అక్క బా. అబ్బా ఏందక్క, ఎంత నడిచినా ఇల్లు అత్తలేదు, కాళ్ళ నేను నొచ్చి పడేదా. ఏంద్రా ఎట్లా అత్తనే మాటలు? ఏం లేక. ఏమ్రా పొద్దు పొద్దుగానే ఒక్క పొద్దు ఇచ్చినట్టున్నావు? ఏ లేదు బావా, తీర్థం తీసుకున్నట్టు దింతం తీసుకున్నాక అంతే. ఇదేం పాపం రా, ఇంటికి వచ్చేదాకా పానం అగడ పడ్డం ఒక పొడ. అరే దీదాకా మంచిగా ఉన్నానే, దీన్నే పక్క సంధిలా మాకు దోస్తగా ఉన్నారు, రారా అని చెప్పి కూర్చున్న పెట్టిన అంతే, కలితే అయినా. మంచిగానే కలితే అయినా కానీ మీ అక్క కూర కోసం అన్ని తయారు చేసి పెట్టిందిరా, నడు జల్ది కొని పోతాం. అని చూస్తే కోడి కోసినట్టున్నాడా? బిత్తిరి మొక్క పొడ, బావకు కోడి కొయ్యరాదురా, ఎట్లరా ఇప్పుడు? అక్క నన్ను సిచ్యువేషన్ అట్లా చేసినే బావా, ఎట్లన్నా తిప్పలవాడి కొయ్యి సరేనా? అన్నినాక నన్ను లేపురి తింటా, ఓకేనా బావా? నువ్వు గందికి వచ్చినావురా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం, చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, పా తిప్పల పడదాం ఇద్దరం. డే పంది మొక్క పొడ, ఇంకా తలిగేసి కచ్చుకున్నాడు తలుగు.
ఏంది బావా ఇంకా మగ్గుతో నీళ్ళు కొడతాను? ఎందుకా మీ అక్కన అడుగుపో చెప్తుంది. అక్క దగ్గరకా నేను అక్క దగ్గరికి వెళ్ళానుకో నా తోలు తీసి చికెన్ గొలుస్తుంది. నేను పోను. నీకు తెచ్చిన కళ్ళు పుల్ల పడబట్టే ఒక్కని తాగదామంటే తాగబుద్ధి అవుతలేదు. ఖరాబ్ అవుతుంది కాదురా. ఎందుకు ఖరాబ్ అయితే బా తాగంపా. ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే నువ్వు వచ్చినప్పుడు చేసిన సినిమా చాలరా. ఇప్పుడు ఇద్దరం కలిసి దాయినాం అనుకో మన ఇద్దరం కలిసి మీ అక్క ఇత్తడి చేస్తుంది. నువ్వు చేయనా బావా ఇప్పుడు ఎట్లా మరి? నేను ఎట్లనో సుధరాయిస్తా కానీ మొదలైతే అన్నం తిందాంపా. ఏ తింటే కళ్ళు పట్టేదే మళ్ళా. లేచినావురా తాగుతోడా? ఏందే గంత పెద్ద బిరి తిత్తున్నావు? మరి నువ్వు ఏడుకొచ్చినావు ఎట్లొచ్చినావు? మనిషివేనారా? బావా నీకోసం ఈత కళ్ళు తెచ్చిండు, నువ్వేం ముందే ట్యాంక్ నింపుకొని వస్తేవి. రాంగా దోసుగా కలిసిండే తప్పలేదు. ఏం చేయాలి మరి? అవురా నువ్వు రాగా తాగేస్తివి. కోడి నిడిచిపెట్టకుండా ఇంటి దాకా ఎట్లా తెచ్చినవురా? నాకు గమ్మత్ అనిపిస్తాందిరా. ఏ బావా అది పెద్ద చూతారావా అని కోడి కాలుకు తాడి కట్టిన అది నేను మెడలు వేసుకున్నా గంతే. నేను ఎటు మెసులు తాటే నేను ఎటు తాటే. అస్సలుందిరా నీ వేషం. నువ్వు రాగా ఎంతమంది నవ్వుకుర్రో ఇన్ని చూసి, ఎంతమంది ఏమనుకుర్రో. బావా నన్ను చూసి నవ్వుకున్నారంటవా? నిన్ను అట్టిగా చూస్తేనే నాకు వస్తుంది. మెడల బర్రెతలు వేసుకున్నాక రాదారా? ఏ ఆపరాదే, చదివింది ఎంతసేపు చదువుతావు? పారా తిందాం. ఏం చూస్తావు ఇక నడువు. అరే అశోకు, ఇగో నీకు ముక్కెత్త పట్రా, నీకు ఇష్టం కదా? అయ్యో ఇవ్వరాగా మీ తమ్ముడి మీద కారం బియ్యాలు నూటిగా ఇప్పుడు బాగానే ప్రేమ పొంగుతుంది. అయ్యో తిట్టుకున్న నా తమ్ముడే కొట్టుకున్న నా తమ్ముడే, దేని దానికే ఉంటది. ఏ గంతే గంతే తింటా. నువ్వు తిని కూడా మంచిగా తిని రాదిపురంగా తిని తీసుకుంటున్నావా? తీసుకో. నువ్వు దాన్ని ఏం చూస్తావు కానీ తాగు. ఇంకేంది బావా మరి సంగతులు? సంగతి ఏం సంగతి రా, ఆకలికి చంపుతీవి, నువ్వు మంచిగా రింపుకుంటేవి. అయ్యో బావా ఓ కాదేనానే? నాకన్నా ఎక్కువ మీ అక్కకుంటారా కోపం. ఓ తినంగా అది బట్టి ఇది బట్టి చేసే కాదురా. సరేగా నీ మరి లగ్గం ఎప్పుడు చేసుకుంటావురా? ఏ ఇప్పుడే పెద్దమ్మ తమ్మునికి? ఏ ఇంకా మొల్లికాయనే మీ తమ్ముడు. చూడక్క బాగా ఎట్లా అంటాను. ఆయన గట్టిని అంటాడు తీరా. మా చుట్టాల దానిలో పొల్లున్నదిరా, చేసుకో మరి. బావా ఎక్కతగా కట్నం అయితే మా వేసుకుండేది. ఇంకా కట్నం దేవుందిరా, పిల్ల మంచిగా ఉండాలి గాని. బావా అక్క అయిపోయింది కరెక్ట్. మన ఇంటికి మీరు ఎప్పుడు వచ్చినా మంచి చేసుకున్న అమ్మాయి ఉంటే ఎప్పుడు రేపంటే రేపే వేసుకుంటా. ఏ పిల్ల మంచిదేరా, మడదలాగా కలిసినట్టు ఉంటది. నా లెక్కనే ఉంటుందా బావా? ఏ మీ అక్క లెక్కనే మంచిగా ఉంటుందిరా తెల్లగా. అంటే పాలు డికాషన్ అన్నమాట, మస్తు కలుతుంది అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె మాటలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం గట్టి కొట్టురి. ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఇంకేదన్నా ఎలాంటి కాన్సెప్ట్లు కావాలన్నా మాతో చెప్పండి, మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. మర్చిపోకరి. బాయ్ బాయ్.